ఆధ్యాత్మిక మేళవింపు. లక్ష్మి ప్రతిరోజు ధ్యానం చేస్తుంది. తన గుండె మధ్యలో ఒక కాంతి ఊహిస్తుంది. ఆ కాంతి తన బిడ్డను చుట్టేస్తుంది. ఓం శబ్దాన్ని మృదువుగా జపిస్తుంది. ఆ వైబ్రేషన్ గర్భంలోని శిశువును శాంతిలో ఉంచుతుంది. పుట్టుక 9 నెలల తర్వాత ప్రకృతిలా మృదువైన ఉదయం బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ కళ్ళు తెరుచుకొని నవ్వుతాడు. ఇంత ప్రశాంతమైన బిడ్డను మేము చూడలేదు అని గ్రామం చెబుతుంది. బాల్యం. ఆ బిడ్డకు పేరు ధరణి. పిల్లవాడు ప్రకృతిని ప్రశ్నిస్తాడు. వర్షం ఎందుకు కురుస్తుంది? పక్షులు ఎందుకు దూరం ఎగురుతాయి? తల్లి నవ్వుతూ చెబుతుంది, నువ్వు వాటిని గర్భంలోనే నేర్చుకున్నావు బిడ్డ. ధరణి ప్రకృతిని కాపాడే చిన్న వీరుడు. తరం మార్పు. ధరణి పెద్దయ్యాడు. ప్రకృతి శాస్త్రం నేర్చుకున్నాడు. కానీ తన హృదయంలో గర్భ సంస్కార్ విలువలు మిగిలాయి. ఆయన తల్లులు తండ్రులకు గర్భ విద్య గురించి నేర్పించడం ప్రారంభించాడు. బిడ్డ పుట్టక ముందే బోధించాలి, అప్పుడు దేశం మారుతుంది అని చెప్పాడు. క్లైమాక్స్. ధరణి భూమి సంస్కార్ మిషన్ అనే సంస్థను స్థాపించాడు. ప్రతి తల్లి గర్భం ఒక పాఠశాల, ప్రతి బిడ్డ ఒక భవిష్యత్ గురువు. రామయ్య, లక్ష్మి గర్వంగా నిలుస్తారు. మన పంటే కాదు, మన విత్తనం కూడా ప్రపంచాన్ని మార్చింది.